నా పేరు గోరంట్ల మల్లి, కోడుమూరు మండలం, కర్నూలు డిస్టిక్. బెండకాయ సాగు చేసినాను. ర్యాంకర్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత 6 రోజుల తర్వాత ఇలా ఉంది. పేను, నల్లి ఏది లేదు, కాయలు పెరిగినాయి. ఎక్కడ తెచ్చుకున్నారన్నది? లద్దగిరి రిత్విక ట్రేడర్స్లో తెచ్చినారు. తెచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ కనిపించిందన్న? ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 6 days అయింది. 6 రోజులు. 6 రోజులు అవుతుంది స్ప్రే చేసి. మీ ఫోన్ నెంబర్ అన్న? 995929290406. ర్యాంకర్ అయిన మందు వాడిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి అన్న. రైతు సోదరులందరూ కూడా గమనించగలరు. బెండలో దాదాపుగా ఇప్పుడు ఒక 20 days పైన అవుతుంది. సొట్టలు అవుతున్నాయి అనేది ఎక్కువైతుంది. బెండలో మనకు జాగ్రత్తలు అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. ర్యాంకర్ అయిన మందు వాడిన తర్వాత తోట అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ కానీ మనకి చూసుకోవచ్చు. పంట దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంత కాయ ఉన్నిందన్న? లేదు, ఇంత కాయ లేదు. 6 రోజుల తర్వాత బాగా పెరిగింది కాయ పెరిగింది. 6 రోజుల తర్వాత పెరిగింది కాయ. మీరు వేరే రైతులకు రికమెండ్ చేస్తారన్న ఈ మందు గురించి? చేస్తాం. మందు అయితే సక్సెస్గా. ఎన్ని ml తీసుకున్నారన్న? 100 ml వచ్చేసి ఎన్ని ట్యాంకులకు కొట్టారు? 10 ట్యాంకులకు. 10 ట్యాంకులు స్ప్రే చేసిన తర్వాత ఇది ఉంది. ఈ మందు బెండకే స్ప్రే చేశారా, ఇంకా వేరే పంటలు కూడా స్ప్రే చేశారా? పత్తికి. చూడండి అన్న, రైతు సోదరులు కూడా పత్తి పక్కనే ఉంది. పత్తి పంటకు కూడా వేయడం జరిగింది మందు అయితే. పత్తి పంటను కూడా చూపిండి అన్న ఒకసారి. ఈ మల్లికార్జున అనే రైతు అయితే మరి పత్తికి మరి బెండకి రెండింటికి స్ప్రే చేశాడు. ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందన్న? కొట్టిన తర్వాత బాగుంది. నల్లి లేదు, పెయిన్ లేదు, ఏం లేదు, నీట్గా ఉంది. ఏ విధంగా అయితే చూసుకున్నా రైతులందరూ కూడా గమనించగలరు. కాప్ సెట్టింగ్ కూడా అయితే బాగా మంచిగా అయింది. ఇది కొట్టిన తర్వాతనే కొత్తలాగా కనిపిస్తుంది మనకి. కొట్టక ముందుకు ఏ విధంగా ఉండిందన్న? లేతగా లేదు. మీరు అదొక్క మందే వాడారా, వేరేది ఏమైనా కలిపి వాడారా? అదొక్క మందే వాడడం వల్ల మంచిగా ఉంది. 6 రోజులైంది. చూడగలరా రైతులందరూ కూడా. తోటైతే చాలా బాగుంది. పత్తి కానీ మనకు బెండ కానీ రెండింటికి 10 ట్యాంకులకు స్ప్రే చేశారు అన్నగారు అయితే. ధన్యవాదాలన్న మందు స్ప్రే చేసినందుకు.